ఫైనల్లీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి లాంచ్ ఈవెంట్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నేను మాట్లాడుతుంది సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ గురించి. ఇది 24 రేపు 22వ తారీఖు అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతున్నాయి. ఈసారి ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా? యూజువల్ గా మనం 3 ఫోన్లే కదా లాంచ్ అయ్యేది. ఈసారి 4 ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఆ 4గో ఫోన్ ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్డ్ గా మోడల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం. అండ్ కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ కన్నా గానీ టాప్ 10 అప్గ్రేడ్స్ మీరు చూసేటువంటి అప్గ్రేడ్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిజైన్ అయితే మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో సేమ్ ఇదే విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఒక రకంగా మీకు సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ కి సంబంధించినటువంటి ఫోన్స్ చూసారు అన్నట్లయితే ఆ డిజైన్ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకున్నటువంటి విధంగా మీకు సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే రావడం జరుగుతుంది. S24 లాగానే మనకి టైటానియం బిల్డ్ ని యూజ్ చేశారు. బట్ దీనికన్నా మరింత లైట్ వెయిట్ గా అండ్ మరింత స్ట్రాంగర్ గా నెక్స్ట్ జనరేషన్ గ్రేడ్ కి సంబంధించినటువంటి టైటానియం ఇందులో యూజ్ చేశారంట. అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ దగ్గర కూడా మనకి S24 లాగా ఇట్లా పెద్ద పెద్ద ఇవి లేకుండా మరింత చిన్నగా, అంటే ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంతో పాటు కెమెరా మాడ్యూల్ కూడా కంప్లీట్లీ మనకి బ్లాక్ కలర్ లో కనపడడం జరుగుతుంది. ఈ విధంగా సిల్వర్ కలర్ కాకుండా ఈ S24 లో వచ్చేటప్పటికి మీకు కార్నర్స్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తే, వేరే అక్కడ వచ్చేటప్పటికే కొంచెం మనకు కర్వ్ ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ మనం టైప్ చేస్తున్నా, సింగిల్ హ్యాండ్ తో ఆపరేట్ చేస్తున్నా కానీ మీకు చాలా కన్వీనియన్స్ గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈసారి మొత్తం టోటల్లీ 4 కలర్స్, మేబీ స్పెషల్ ఎడిషన్ తర్వాత లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పెషల్ కలర్, సో టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం బ్లూ అండ్ టైటానియం సిల్వర్, మొత్తం టోటల్లీ 4 డిఫరెంట్ కలర్స్ లో ఈ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఫ్రంట్ బ్యాక్ రెండిటిలో కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ సెకండ్ జనరేషన్ అయితే యూజ్ చేయబోతున్నారంట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిస్ప్లే కన్నా మరింత స్ట్రాంగర్ గా అండ్ IP69 రేటింగ్ కూడా మనం ఈసారి ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దీనికంటే చిన్న చిన్న బ్రాండ్స్ కూడా 16 ఆఫర్ చేస్తుంది కాబట్టి సామ్సంగ్ ఆఫర్ చేయడంలో తప్పే లేదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. ఈవెన్ ఇంతే కాదు, మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ కూడా, అంటే దాని లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్, పార్టికల్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వెయిట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా 15 గ్రామ్స్ దాకా తగ్గించేటువంటి అవకాశం ఉందంట S25 అల్ట్రాలో. సో విచ్ ఇస్ కూల్. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో ప్రాసెసర్ మీ అందరికి తెలిసింది ఆల్రెడీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఇలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 3 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. కాకపోతే ఇక్కడ సామ్సంగ్ లోకి వచ్చేటప్పటికి కొంచెం మనకి ఓవర్ క్లాక్డ్ వర్షన్ అయితే రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇది వచ్చేటప్పటికి 4.32 GHz గా మనకి క్లాక్ స్పీడ్ క్లాక్ అయి ఉంటే, నార్మల్ గా ఇది కొంచెం ఓవర్ క్లాక్ అయి 4.47 గా మనకి క్లాక్ అయి రావడం అయితే జరుగుతుందంట. LPDDR5X 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ర్యామ్ ని, అలాగే UFS 4.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బేస్ వేరియంట్ అయితే వీళ్ళు చెప్పడానికి 256 GB అని చెప్తారు కానీ దాన్ని లాంచ్ చేయరు. డైరెక్ట్ గా వీళ్ళు వచ్చేటప్పటికే 512 GB అలాగే 1 TB వేరియంట్ అండ్ మినిమం ర్యామ్ వేరియంట్ కూడా వీళ్ళు 12 GB ఆఫ్ ర్యామ్ తోటి మనకు మార్కెట్ లోకి అయితే రాబోతున్నారంట, విచ్ ఇస్ అనదర్ కూల్ థింగ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ప్రాసెసర్లు రెగ్యులర్ గా మనకి హీట్ అవుతాను ఉంటే ఇవన్నీ మనం వెరీ కామన్ గానే చూస్తుంటాం. బట్ ఈ ప్రాసెసర్ లో వీళ్ళు వచ్చేటప్పటికే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఆప్టిమైజేషన్ తో పాటు లోపల ఉన్నటువంటి వేపర్ చాంబర్ టెక్నాలజీ, అదే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా కంపేర్డ్ టు S24 అల్ట్రా కన్నా గానీ వీళ్ళు మరొక 40% బిగ్గర్ గా తీసుకొని రావడం అయితే జరిగిందంట. అండ్ ఈసారి నో S25 సిరీస్ ఇస్ లాంచింగ్ విత్ ఎగ్జినోస్ ప్రాసెసర్. ఎగ్జినోస్ ప్రాసెసర్ ని మొత్తం కంప్లీట్లీ వీళ్ళు రిమూవ్ చేసేసి అన్ని కూడా క్వాల్కమ్ కి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ చిప్ సెట్స్ తోని ఈ మొబైల్ ఫోన్స్ మన ముందుకు రాబోతున్నాయని చెప్పి ఒక రూమర్ కూడా వినిపిస్తుంది. ఎనీవే, మనకు కావాల్సింది కూడా అదే. ఇక మరొక హ్యూజ్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికే బిక్స్బీ. బిక్స్బీని ఆల్రెడీ మనం మర్చిపోయాం, ఏఐనే యూజ్ చేస్తున్నాము. బట్ వీళ్ళు ఈసారి S25 సిరీస్ లో చాట్ జీపీటీకి అలాగే యాపిల్ కి సంబంధించినటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి విధంగా ఈ బిక్స్బీని అయితే డిజైన్ చేయబోతున్నారంట. అండ్ నార్మల్ గా ఉన్నటువంటి ఏఐ కన్నా కానీ ఇది మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి లోడ్ అయి మన ముందుకు రాబోతుందంట. ఆల్రెడీ యాజ్ ఆఫ్ నో ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనేది పక్కకు పెడితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ విచ్ ఈస్ ఆఫరింగ్ కంప్లీట్లీ ఏఐ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇంట్రెస్టింగ్ అని కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అనుకోవాలి. ఈ బిక్స్బీ సర్వీసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ 1 year ఫ్రీ ఇచ్చి ఆ తర్వాత పెయిడ్ సర్వీసెస్ ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో కూడా సామ్సంగ్ ఉందంట. మరి అది ఏం చేస్తారు ఏంది అనేది
వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే బిక్స్బీ ఇస్ బౌన్సింగ్ బ్యాక్ విత్ ఏ ఫ్రెష్ లుక్. ఇక సాఫ్ట్వేర్ గురించి కూడా మీరు డిస్కస్ చేశారంటే ఎస్, One UI 7 తోటి మనకు రావడం జరుగుతుంది. One UI 7 లో కూడా చాలా వరకు హ్యూజ్ అప్గ్రేడ్స్ తీసుకొస్తున్నారు. లైక్ ఐఫోన్ ని కొంచెం ఇన్స్పైర్ అయ్యారని చెప్పొచ్చు. మీరు ఆ పైన ఉండేటువంటి నోటిఫికేషన్ బార్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేశారన్నారు అనుకోండి, నోటిఫికేషన్స్ రావటం, అలాగే రైట్ సైడ్ స్వైప్ చేశారన్నారు అనుకోండి, అక్కడ మీకు క్విక్ కంట్రోల్ ప్యానల్ రావటం, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగా హ్యూజ్ గా అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు One UI 7. అఫ్ కోర్స్ ఇది One UI 7 తోటి రాబోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఏదైతే ఉందో 8 years ఆఫ్ ఓఎస్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కి క్యాపబుల్ అని చెప్పి కంపెనీ ఆ ప్రాసెస్ లాంచ్ చేసినప్పుడు చెప్పింది. ఒకవేళ యాజ్ ఆఫ్ నౌ సామ్సంగ్ S24 అల్ట్రా కూడా 7+7 years అయితే మనకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. వేరే మేబీ S25 అల్ట్రాలో వచ్చేటప్పటికి 8+8 years ఇచ్చారు అన్నట్లయితే కనుక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ బ్రేకర్ అని చెప్పొచ్చు. ఆ సాఫ్ట్వేర్ పాత్ లో కూడా ఆండ్రాయిడ్ విషయంలో సామ్సంగ్ క్రాక్ చేసిందని చెప్పొచ్చు, విచ్ ఇస్ అమేజింగ్ థింగ్. వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో One UI 7 లాంచ్ అయిన వెంటనే ఇమీడియట్ గా మీకు ఒకటి తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక నాకు ఒక్క దగ్గర అప్గ్రేడ్ జరగలేదు అనేటువంటి విషయం ఏదన్నా ఉంది అని అంటే బ్యాటరీ గురించి అని మాట్లాడుకోవాలి. మరి వీళ్ళు రూమరా లేదంటే కనుక నిజంగానే అలాగే తీసుకొస్తున్నారని మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే సిలికాన్ కార్బొనేట్ బ్యాటరీ ఇవాళ రేపు మనకు లాంచ్ అవుతున్నటువంటి మిడ్ రేంజ్ కావచ్చు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావచ్చు, అన్నిటిలో కూడా 5500, 6000, 6500 mAh దాకా కూడా బ్యాటరీస్ తీసుకెళ్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ఏంటి అంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో మనం కేవలం 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొని రాబోతున్నామని. రాను యాపిల్ లాగా వీళ్ళు తయారవుతున్నారేమో, అంటే లిమిటెడ్ గా ఇచ్చామనుకో ఆటోమేటిక్ గా దానిలో ఉండేటువంటి ఆ క్రేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారో ఏమో గానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారం 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొస్తున్నారంట. 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్ కేబుల్ ద్వారా ఏదైతే ఉందో దట్ విల్ బి కామన్. బట్ ఏదైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది సార్ దాన్ని 15 watts నుంచి 25 watts కి అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వేర్ సేమ్ యాపిల్ చేసినటువంటి విధంగానే. అండ్ ఇంతేకాదు యాపిల్ లో మనకి ఏ విధంగా మ్యాక్స్ సేఫ్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా దీంట్లో కూడా మనకి మ్యాక్స్ సేఫ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. సో ఎడిషనల్ యాక్సెసరీస్ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ కావచ్చు, లేదా వ్యాలెట్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక రకరకాల డివైసెస్ అన్నిటిని మనం దీనికి కూడా స్టిక్ చేసుకొని యూజ్ చేసుకునేటువంటి విధంగా, ఈవెన్ ఇంక్లూడింగ్ కేసెస్ ఆల్సో, అండ్ దానికి తగ్గట్టుగా థీమ్స్ కూడా చేంజ్ అయ్యేటువంటి విధంగా One UI అయితే ఆప్టిమైజ్ చేస్తున్నారంట, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఇనిషియల్ గా చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూస్తారు కదా. ఎస్, డిస్ప్లే లో కూడా వీళ్ళు ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రీవియస్లీ మనకి 6.79 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే ఏదైతే ఉందో అది ఈసారి 6.86 inches దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరేమనుకోవచ్చు ఫోన్ సైజ్ పెరుగుతుందేమో, కాదు, దీనికన్నా ఇంకా మనకు కొంచెం చిన్నగా ఇంకా కాంపాక్ట్ గా మనకు చేతిలో సరిపడేలాగా ఉండటంతో పాటు బెజల్స్ ఏవైతే కంప్లీట్లీ యూనిఫామ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బెజల్ అయితే కనిపిస్తుంది, బట్ అందులో ఎలాంటి బెజల్ కనపడకుండా చాలా థిన్ గా అండ్ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి మనకి డిస్ప్లే అయితే రాబోతుందంట. అలాంగ్ సైడ్ విత్ ప్రీవియస్లీ మనకి ఏదైతే యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఇచ్చారు సార్ అది కూడా మరింత స్ట్రాంగర్ గా, అంటే ఈవెన్ లైట్ ఆపోజిట్ లో మీరు చూస్తున్నా కానీ ఎలాంటి రిఫ్లెక్షన్స్ లేకుండా కనపడటంతో పాటు HBM లో కూడా ప్రీవియస్లీ మనకి 2600 nits ఏమో తీసుకొచ్చారు, ఈసారి 3000 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుందంట, విచ్ ఈస్ అనదర్ అమేజింగ్. అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి S Pen ఉండదా అంటే S Pen లేకుండా దీన్ని ఎవరన్నా తీసుకొస్తారా? నోట్ సిరీస్ లో ఇదే బాగా క్లిక్ అయింది. సో దీంట్లో కూడా మనకి S Pen అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ S Pen లో కూడా వీళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ చేసి తీసుకొస్తున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ టు ద సామ్సంగ్ టీమ్. ఇది రేపు 22వ తారీఖు అయితే లాంచ్ అవబోతున్నాయి. మొత్తం దీంట్లో 4 ఫోన్స్ ఉంటాయని చెప్పాను చూసారా. S21, S25, S25 Plus, అలాగే S25 అల్ట్రా, మరొకటి S25 స్లిమ్ అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారంట. ఫార్మ్ ఫ్యాక్టర్ కొంచెం స్లిమ్ గా ఉండటమే దీని స్పెషాలిటీ. అండ్ దీంట్లో కొన్ని వాటి దగ్గర లైక్ కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ కెమెరాస్ పరంగా కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ స్లిమ్ అనేటువంటిది ఏదైతే ఉందో మేబీ యాపిల్ లో iPhone 17 ఎయిర్ అని చెప్పి తీసుకొని రాబోతున్నారని చెప్పి రూమర్ అయితే వస్తుంది కదా, లేదా SE 4 generation ఇవి ఉంటాయి చూసా. సేమ్ అదే విధంగా సామ్సంగ్ కూడా దీంట్లో మనకి సామ్సంగ్ S25 ఎయిర్ గానీ లేదన్నట్టు S25 స్లిమ్ అనేటువంటి పేరుతో మనకి లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా చిన్న మార్పులు చేస్తూ మరింత బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని మన ముందుకు ఇన్వెంట్ చేస్తూ ఈ కెమెరా స్పెక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే ఈ మొబైల్ ఫోన్ రేపు 22వ తారీఖు మన ముందుకైతే లాంచ్ కాబోతున్నాయి. ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే, బట్ ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళందరికీ కూడా బేస్ వేరియంట్ ని 512GB చేసి ఇవ్వటం ఇవన్నీ కూడా మనం కామన్ గానే చూస్తుంటాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రైస్ ఒక 10,000 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ కన్నా కానీ ఈ క్వాల్కమ్ 8
ఎలైట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరి ఆ 10,000 రూపీస్ బ్రాండ్ పెట్టుకొని మనకు అదే ప్రైసింగ్ లో లాంచ్ చేస్తారా, లేదన్నట్టయితే ఆ 10,000 రూపాయల భారం మన మీద వేస్తారా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్నిటిలో కూడా మీకు బాగా నచ్చినటువంటి ఫీచర్ ఏంటి, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే, ఆ S25 అల్ట్రా సిరీస్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.